చాలా ఈజీ అండ్ టేస్టీ ఎగ్ సేమియాని ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం, 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 ఎగ్స్. 1 కప్ సేమియాకి 3 ఎగ్స్ సరిపోతాయి. 2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 కప్ సేమియా, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్. మీ దగ్గర కనుక క్యారెట్, బీన్స్, క్యాబేజ్ కనుక ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి ఓన్లీ ఈ ఐటమ్స్తోనే చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 కప్పు సేమియా వేసి బ్రౌనిష్ కలర్లో అయ్యేదాకా ఫ్రై చేయాలి. నేను ఈ సేమియా అనేది ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకోవడం వల్ల ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. 1 కప్ సేమియాకి 3 కప్స్ వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతాయి. ఆ వాటర్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలి. సేమియా 90% కుక్ అయితే సరిపోతుంది. అంతకుమించి కుక్ అయితే ఈ ఎగ్ సేమియా అనేది మెత్తగా అయిపోతుంది. సేమియాని మనం చేతితో తీసుకుని ఇలా అంటే చిన్న పీస్ కింద అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు. ఇప్పుడు వాటర్ నుంచి సేమియాని సెపరేట్ చేసి 1 గ్లాస్ నార్మల్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 3 ఎగ్స్ని అండ్ కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేయడం వల్ల ఎగ్ సేమియాలో ఎగ్ పీసెస్ అనేవి కొంచెం పెద్దగా కనిపిస్తాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఫ్రై అయిన ఎగ్ పీసెస్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన ముక్కల్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తే సరిపోతాయి. బాగా ఫ్రై చేయవసరం లేదు. అలా ఫ్రై అయిన ఆనియన్స్లో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సేమియాని వేసి ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకోవాలి, ఎందుకంటే ముందు మనం వేసాం కాబట్టి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే రెడీ. ఈ ఎగ్ సేమియాని మనం మార్నింగ్ టైం టిఫిన్ కింద అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు.